దేశ రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాయి. మోదీ ఎరా తర్వాత భారత రాజకీయాల్ని శాసించేది ఎవరు? 2024 ఎన్నికల్లో బలమైన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్ గాంధీనా, లేక అత్యంత జనాభా కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎంత స్థాయికి ఎదిగిన యోగి ఆదిత్యనాథ్? ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య పోటీ కాదు, ఇది రెండు రాజకీయ సిద్ధాంతాల మధ్య యుద్ధం. 2029లో దేశం ఎటువైపు వెళ్లబోతుంది? ఈ వీడియోలో ఎలాంటి భేదాలు లేకుండా కేవలం ఫ్యాక్ట్స్, ట్రెండ్స్, గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా విశ్లేషణ చేద్దాం. భారత రాజకీయాల్లో 2029 ఎన్నికలు ఇప్పటి నుండే తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అందుకు కారణం ఒకటే, మోదీ తర్వాత ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పుడు జాతీయ స్థాయిలో రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మొదటగా కాంగ్రెస్ అగ్రనాయకుడు, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మరొకరు బీజేపీలో నరేంద్ర మోదీకి సరి సమానుడు, మాస్ హిందుత్వవాది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ముందుగా రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణాన్ని విశ్లేషిద్దాం. రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణం హెచ్చుతగ్గులతో నిండినదే. అయితే 2019 తర్వాత అతని రాజకీయ శైలి పూర్తిగా మారిపోయింది. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్రలతో రాహుల్ గాంధీకి మాస్ ఇమేజ్ పెరిగింది. ప్రధానంగా యువత, రైతులు, నిరుద్యోగ వర్గాల్లో అతని మాటలకు ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడింది. మోదీ ప్రభుత్వంపై అతను చేసే విమర్శలు కేవలం రాజకీయ ఆరోపణలుగా కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడి పాత్రలా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. రాహుల్ గాంధీ ఇప్పటికీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా మారారా, లేక ఇప్పటికీ వంశపారంపర్య రాజకీయ ఛాయలలో మిగిలిపోతున్నారా అని. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ రాజకీయ ప్రయాణాన్ని విశ్లేషిద్దాం. యోగి ఆదిత్యనాథ్ దేశ రాజకీయాల్లో సాఫ్ట్ లీడర్ కాదు, హార్డ్ అడ్మినిస్ట్రేటర్గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ లాంటి భారీ రాష్ట్రంలో తిరుగులేని అధికారం సాధించడం సాధారణమైన విషయం కాదు. లా అండ్ ఆర్డర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బలమైన పాలనా శైలి యోగిని బీజేపీ క్యాడర్లో అత్యంత బలమైన నాయకుడిగా నిలబెట్టింది. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీకి ఒక స్ట్రాంగ్ ఫేస్ కావాలంటే యోగి పేరే ముందుగా వినిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా ఒక రిస్క్ ఉంది. యోగి తనదైన రాజకీయ వ్యూహాలతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోగలరా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఈ ఇద్దరి రాజకీయ శైలిని పోల్చి చూద్దాం. రాహుల్ గాంధీ సమ్మిళిత రాజకీయాలు, సామాజిక న్యాయ కోణం, ప్రతిపక్ష ఐక్యతకు అవకాశం. యోగి ఆదిత్యనాథ్ బలమైన పరిపాలనా అనుభవం, జాతీయవాద భావం, దేశ ఐక్యతపై బలమైన పట్టు, బీజేపీ కోర్ ఓటర్ బేస్ బలం. అందుకే 2029 ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోరాటం మాత్రమే కాదు, ఇది భారత రాజకీయాల దిశను నిర్ణయించే ఎన్నిక. దేశం ఒకవైపు సాఫ్ట్ పాలిటిక్స్ కోరుకుంటుందా, లేక బలమైన కేంద్రీకృత నాయకత్వాన్ని కోరుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. ఇదంతా నిర్ణయించేది దేశ ఓటర్లు మాత్రమే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, 2029లో భారత రాజకీయాలు రాహుల్ గాంధీ, యోగి ఆదిత్యనాథ్ వీరిద్దరి చుట్టూనే తిరగబోతున్నాయి. 2029కి ఇంకా సమయం ఉంది. కానీ అధికారం అంటే సమయం చూసి వచ్చేది కాదు. నేటి వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు, సామాజిక సమీకరణాలే రేపటి ప్రధాని కుర్చీని నిర్ణయిస్తాయి. మీ అభిప్రాయం ఏంటి? దేశానికి ఎవరు సరైన నాయకుడు? రాహుల్ గాంధీనా, యోగి ఆదిత్యనాథ్నా? కామెంట్ చేయండి. ఇలాంటి లోతైన రాజకీయ విశ్లేషణల కోసం పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ను ఫాలో అవ్వండి.